టీమిండియా గనుక సరైన ప్రణాళికతో మైదానంలో కడుగుపెడితే ఆట కాస్త వేటగా ఎలాగ మారుతుందో ఈరోజు మ్యాచ్ మరొకసారి నిరూపించింది. రెండవ టీ20లో హరారే గడ్డపై మన కుర్రాళ్లు జింబాబ్వే మీద ఆడింది కేవలం ఆట కాదు, అదొక విధ్వంసకర సునామీ. భారత ఆటగాళ్లు సృష్టించిన తుపానుకి జింబాబ్వే జట్టు బౌలింగ్ మరియు బ్యాటింగ్ కోటలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏ దశలోనూ జింబాబ్వే మనకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అటు బ్యాటింగ్లో మన విధ్వంసాన్ని అడ్డుకోలేక, ఇటు మన బౌలింగ్ దాటికి క్రీజులో నిలబడలేక ప్రత్యర్థి జట్టు చేతులెత్తేసింది. అలా ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి జింబాబ్వేను అస్సాం పంపించింది. 90 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను దర్జాగా కైవసం చేసుకుని విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ గెలుపుతో శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో మొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్లలో నిరాశపరిచిన ఇషాన్ కిషన్ ఈ సిరీస్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ తన క్లాస్ చూపించి ఎరగదీస్తే, చాలా రోజులుగా ఫామ్ను అందిపుచ్చుకోలేక ఇబ్బంది పడిన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో టాప్ లేపాడు. ఈ సిరీస్కి ముందు మీడియాతో మాట్లాడుతూ మొదటి బంతి నుండే హిట్టింగ్ చేయగలను అని తాను ఇచ్చిన స్టేట్మెంట్ను తిలక్ ఈ రోజు నిజం చేశాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. వీరిద్దరి మాస్ బాదుడికి భారత్ 219 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టింది. అంతర్జాతీయ టీ20లలో 200కు పైగా స్కోరు కొట్టడం మనకిది 52వ కాగా 2026 క్యాలెండర్ ఇయర్లోనే ఇది 9వసారి. మనం సాధించిన ఈ రికార్డుల దరిదాపుల్లో కూడా ఏ జట్టు లేదంటే మన బాదుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలింగ్లో మన ప్రధాన పేసర్ ప్రిన్స్ యాదవ్ గాయపడిన క్లిష్ట సమయంలో మ్యాచ్ మలుపు తిరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో పార్ట్ టైం బౌలర్ అయిన అభిషేక్ శర్మ చేతికి బంతినిస్తే అతను ఏకంగా 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వే నడ్డి విరిచాడు. కేవలం ఇలాంటి ఎమర్జెన్సీ సమయాల్లోనే కాకుండా అభిషేక్, తిలక్ లాంటి ఆటగాళ్లకు క్రమం తప్పకుండా బౌలింగ్ ఇస్తే జట్టుకు 6 లేదా 7వ బౌలింగ్ ఆప్షన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకోవాలి. జింబాబ్వేపై పరుగుల పరంగా ఈ 90 పరుగుల గెలుపు మనకు రెండో అతిపెద్ద విజయంగా రికార్డులకెక్కింది. మొత్తానికి మైదానంలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించి జింబాబ్వేకి ఎలా పీడకలను మిగిల్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. అయితే బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ 8 బంతుల్లో కేవలం 8 పరుగులు చేసి ఆఫీస్కి వెళ్లిన అరగంటకే లాగౌట్ చేసిన బద్దకస్తుల్లాగా ముజిరబానీ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి పరిగెత్తాడు. బంతిని చూడగానే బాదేయాలనే ఆరాటం తప్ప అసలు ఆ బంతి ఎటు వస్తుందో చూసే ఓపిక కూడా లేకుండా వికెట్ పారేసుకున్నాడు. అభిషేక్ శర్మ కొన్ని దేశవాళీ మ్యాచ్లు ఆడి తిరిగి జట్టులోకి వస్తే బెటర్ ఏమో అనిపిస్తోంది. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లోని 3 ఫోర్లు కొట్టి 1 సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి చాలా దూకుడు మీద కనపడ్డాడు. కానీ ఎన్ గరవా బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ఇండియా 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలోనే క్రీజులోకొచ్చాడు ఇషాన్ కిషన్. తన బ్యాటింగ్ను గాడిలో పెడుతూ పాత ఇషాన్ కిషన్ను గుర్తు చేస్తూ విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా శ్రేయస్ అయ్యర్ క్రీజులో నిలబడి 20 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కి 66 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించారు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో బ్రియన్ బెన్నెట్ బౌలింగ్లో అయ్యర్ అవుట్ అవడంతో మైదానంలో కాస్త నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ముక్కలు చేస్తూ క్రీజులో కడుగుపెట్టాడు హైదరాబాదీ హిట్టర్ తిలక్ వర్మ. ఇక అక్కడి నుండి ఇండియా అసలైన విధ్వంసం మొదలైంది. ఒకవైపు ఇషాన్ కిషన్ తన బ్యాట్ను వజ్రాయుధంలా వాడుతూ జింబాబ్వే బౌలర్లపై దండయాత్ర చేశాడు. పవర్ఫుల్ ఫుల్ షాట్లు, మిడ్ వికెట్ మీదుగా ఫ్లిక్ షాట్లతో బౌలర్ల గుండెల్లో దడ పుట్టించాడు. ముఖ్యంగా ఎవాన్స్, న్యామ్హురీ బౌలింగ్లో అతను బాదిన భారీ పుల్ షాట్లకు బంతులు స్టేడియం చెట్లలో, ఇండియన్ డగౌట్లో పడ్డాయి. బెన్నెట్, సికిందర్ రాజా బౌలింగ్లో క్రీజులో పాదరసంలా కదులుతూ ఫ్లిక్, స్లాగ్ షాట్లతో వరుస 4లు, 6లు బాది జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు బాది తన కెరీర్లో 12వ హాఫ్ సెంచరీని ఒక ఎపిక్ లాగా మలిచాడు. అయితే సెంచరీకి 19 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఇంకోవైపు తిలక్ వర్మ క్రీజులోకి రాగానే సునామీలా విరుచుకుపడ్డాడు. జింబాబ్వే బౌలర్లకు వణుకు పుట్టే విధంగా కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి జింబాబ్వే బౌలింగ్ లైనప్ను ఉతికి ఆరేశాడు. ముజిరబానీ వేసిన 14 ఓవర్లో థర్డ్ మ్యాన్ దిశగా కళ్లు చెదిరే షాట్లతో హ్యాట్రిక్ ఫోర్లు బాది మైండ్ బ్లాక్ చేశాడు. ఎవాన్స్, ఎన్గరవా బౌలింగ్లో లాంగ్ ఆన్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్లు కొట్టిన తిలక్ ముజిరబానీ బౌలింగ్లో లాఫ్టెడ్ డ్రైవ్తో సిక్సర్ బాది అదే ఫోజులో కెమెరాలకు స్టైల్గా ఫోజులివ్వడం మ్యాచ్కే హైలైట్.
వికెట్ కీపర్ పైనుంచి ఆడిన స్కూప్ షాట్, గ్యాప్ లో ఆడిన పంచ్ షాట్లు చూస్తుంటే గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేక యాక్షన్ సినిమా షూటింగ్ జరుగుతుందా అనే డౌట్ వచ్చింది. లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్లు బాత్తూ 29 బంతుల్లోనే 60 చేసి తన 9వ హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 94 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యంతో భారత్ జట్టుకు పవర్ ప్యాక్డ్ స్కోరును అందించారు. చివర్లో రింకు సింగ్ 12 పరుగులు, శివన్ దుబే 6 పరుగులు చేసి తమదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టింది. 219 పరుగుల భారీ స్కోరును ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే పరిస్థితి చూస్తే పులిబోనులో దూకిన గొర్రెల మందలా అనిపించింది. కొండంత లక్ష్యాన్ని చూసి భయపడకుండా బ్రయాన్ బెన్నెట్ కాసేపు మన బౌలర్ల మీద ఎదురుదాడికి దిగాడు. మయాంక్ యాదవ్, యష్ ఠాకూర్ బౌలింగ్లో స్కూప్ షాట్లు, సిక్సర్లు బాదుతూ 19 బంతుల్లోనే 32 పరుగులు చేసి గ్రౌండ్లో కాస్త హడావుడి చేశాడు. ఇదే క్రమంలో టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని దాటి సికిందర్ రజా, ర్యాన్ బాల్ తర్వాత ఆ ఘనత సాధించిన మూడో జింబాబ్వే వీరుడిగా రికార్డులోకెక్కాడు. ఇతడి బాదుడు చూసి మ్యాచ్ ఏమన్నా రసవత్రంగా మారుతుందా అనుకునే లోపే అరంగేట్రం బౌలర్ యష్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చి అంతర్జాతీయ కెరీర్లో తన తొలి వికెట్గా బెన్నెట్ను పెవిలియన్కి పంపాడు. ఇక మరోవైపు యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ బంతిని నిప్పు కణికలా మారుస్తూ జింబాబ్వే బ్యాటర్ల గుండెల్లో రైలు పరిగెత్తించాడు. వేసిన మొదటి బంతికే ఓపెనర్ బెన్ కర్రండి వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ దెబ్బ నుండి వారు కోలుకునేలోపే జింబాబ్వే జట్టుకే పెద్ద దిక్కైన సికిందర్ రజాను 0 పరుగులకే డకౌట్ చేసి వారి నడ్డి విరిచాడు. ఇతడి పేస్, బౌన్స్ చూస్తుంటే ఈరోజు జింబాబ్వే జట్టుకి శంకరగిరి మాన్యాలే అనుకుంటున్న తరుణంలో విధి మరోలా ఆలోచించింది. 6వ ఓవర్ వేస్తున్న సమయంలో ప్రిన్స్ యాదవ్ ఎడమకాలి మడమ గాయానికి గురై నొప్పితో మైదానాన్ని వీడాల్సొచ్చింది. సరిగ్గా వేట మొదలుపెట్టిన సింహం కాలికి ముల్లు గుచ్చుకున్నట్లుగా మన ప్రధాన బౌలర్ ఇలా గాయపడ్డం భారత్ జట్టుకి కాస్త కలవరం కలిగించింది. ప్రిన్స్ యాదవ్ వెళ్లిపోయాక ఆ ఓవర్ని పూర్తి చేసిన శివన్ దుబే తన తదుపరి ఓవర్లోనే మాధవరేణి అవుట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్ రవి బిష్నోయ్ 92 కిలోమీటర్ల వేగంతో విసిరిన మాయాస్త్రానికి డియాన్ మయర్స్ క్లీన్ బౌల్డ్ కావడంతో అతడి మైండ్ బ్లాక్ అయింది. ఈ మ్యాచ్లో బిష్నోయ్ కేవలం 5 ఎకానమీతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ వెళ్లిపోయినా ఉన్న కొద్దిపాటి వనరులతోనే మన వాళ్ళు జింబాబ్వే పీక నొక్కేశారు. పార్ట్ టైం స్పిన్నర్ తిలక్ వర్మ బౌలింగ్లో ర్యాన్ బాల్ ఇచ్చిన క్యాచ్ను ఫినిషర్ రింకు సింగ్ గాల్లోకి ఎగురుతూ ఒక సూపర్ హీరోలా డైవ్ చేసి పట్టుకున్న విధానం అద్భుతం. ఈ యాక్షన్ సినిమాలో 15వ ఓవర్లో ఒక బ్రహ్మానందం రేంజ్ కామెడీ సీన్ నడిచింది. రవి బిష్నోయ్ బౌలింగ్లో మారుమణి, న్యామ్హురి మధ్య సమన్వయం లోపించి ఇద్దరు బ్యాటర్లు పరుగు కోసం పిచ్ మధ్యలో ఒకే దగ్గరకొచ్చేశారు. కనీసం బౌలర్ ఎండ్ వైపు పరిగెత్తాలనే ఆలోచన కూడా లేకుండా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడితే చేతికి బంత్ వచ్చినా ఇషాన్ కిషన్ బంతిని వికెట్లకు కొట్టకుండా చాలా నెమ్మదిగా అండర్ ఆర్మ్ త్రో విసిరి వికెట్ను మిస్ చేశాడు. అలా కొద్దిసేపు మైదానంలో కామెడీ నడిచింది. కాసేపు మారుమణి, బ్రాడ్ ఎవాన్స్ పోరాడే ప్రయత్నం చేసినా బ్యాటింగ్లో ఫ్లాప్ అయ్యి కసితో ఉన్న అభిషేక్ శర్మ బంతిని చేతిలోకి తీసుకుని విజృంభించాడు. బ్రాడ్ ఎవాన్స్, న్యామ్హురి, ఎన్ గరవాలను వరుసగా పెవిలియన్కి పంపి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో యష్ ఠాకూర్ ఒక అద్భుతమైన ఆఫ్ కట్టర్ స్లోయర్ బంతితో మారుమణిను క్లీన్ బౌల్ చేశాడు. అలా ఒక ప్రధాన బౌలర్ గాయపడినా ఏమాత్రం తొనకకుండా సమిష్టి కృషితో జింబాబ్వేను మట్టి కరిపించి ఇండియా చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.